వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాజకీయాలకు అతీతంగా బోనాలు సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం. గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, బాలబాలికల వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను మంత్రి నారా లోకేష్ మరియు డివిఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ హితేష్ చెంచురాం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను భారతీయ విద్యాభవన్లో 10వ తరగతి వరకు, లిటిల్ ఫ్లవర్లో ఇంటర్ చదివినప్పుడు ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానివ్వండి, నా జీవిత ప్రయాణంలో ప్రొఫెసర్ రాజ్రెడ్డి మరియు ఎంతోమంది గురువులు నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గాంధీ భవన్ లో టీపీసీసీ పీఏసీ సమావేశం, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూఏ సభ్యులు దామోదర్ రాజనరసింహ, వంశీ కృష్ణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ నుండి అనకాపల్లి వెళ్తున్న లారీ ఒక కారును బలంగా ఢీకొట్టడంతో కారులో 4 వ్యక్తులు ఉండగా అక్కడికక్కడే 2 మృతి చెందారు. లారీ బ్రేకులు ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు. 8 నెలల క్రితమే నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో బాలికకు పరిచయం. 10వ తరగతికే ప్రేమ ఏంటని మందలించిన తల్లి అంజలి. వారం క్రితం శివతో వెళ్లిపోయిన బాలిక. 3 రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చిన బాలిక. చాకలి ఐలమ్మ ముని మనవరాలు ప్రేమకు తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్. నిన్న సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేసి బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పిన శివ. సుత్తితో తలపై కొట్టిన కూతురు, కత్తితో పీక కోసిన శివ తమ్ముడు. సార్ నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశారలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో బట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాండి. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనూపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు. వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి మళ్ళీ ఎందుకు విడిచిపిచ్చిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. శ్రీనివాసుని దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి ఆశీర్వాదంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన 7 ఏడాది కాలం పూర్తి అయిందన్నారు. ఈ సంవత్సరం కాలంలో ప్రజలు ఆశించిన విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకెళ్తుందని తెలిపారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం సీఎం తీసుకున్న నిర్ణయాల్లో P4 స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగిందని చెప్పారు. యోగా కార్యక్రమానికి ప్రధాని రావడం, 3,10,000 మంది ఇందులో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతోంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో P4 కార్యక్రమం కానీ, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ, మరి మొన్న యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం, ప్రపంచ రికార్డు దాదాపు 3,10,000 మంది దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా సులువున. మరి ఒకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మద్యం షాపులు మళ్లీ తెల్లవారుజామునే తెరుచుకుంటున్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారుల సహకారంతో పరిస్థితి తిరిగి మొదటికి చేరిందని ఆరోపించారు. మద్యం షాపులతో పాటు బార్లు కూడా నడుపుతుండడంతో ప్రజల ఆరోగ్యం పాడవుతుందని తెలిపారు. అవసరమైతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించటం జరిగింది. అది మొత్తం రాష్ట్రమంతా కూడా పెద్ద సంచలనమైన తరువాత కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో యథాస్థితిగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు అయితే ఉండాలనో అన్ని గంటల వరకు తెరిచినటువంటి బ్రాందీ షాపులు మళ్ళీ స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశిష్యులతోటి
మళ్ళీ 24 గంటలు బ్రాందీ షాపులు నోళ్లు తెరిచాయి. ప్రతి బ్రాందీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లల్లో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను, ఈ రకంగా మీ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని బ్రాందీ షాపు ఓనర్లే చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో 24 అవర్స్ మళ్ళీ బ్రాందీ షాపులు తెరుచుకోవటమే కాకుండా ప్రతి బ్రాందీ షాపు వెనుక ఈ తాగిపించేటువంటి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది. మళ్ళీ మేం దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులరా, చట్ట ప్రకారం వ్యవహరించండి. దీని పట్ల నేను ఎస్పీ గారికి, చిత్తూరు అండ్ తిరుపతి ఎస్పీ గారులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ రకంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల మీరు ఉక్కుపాదంతో ఉండకపోతే సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవ్వరు. ఇలాంటి విషయాల పట్లనే మనం మరింతగా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎస్పీలుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా హర్షవర్ధన్ రాజు గారు, మీరు ఇక్కడ ఉండగా ఈ రకంగా ప్రతి బ్రాందీ షాపు ఓ బారుగా మారిపోయి ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా ఎక్సైజ్ అధికారులతో మేము మాట్లాడుకునేసినాము, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నెలకు ₹1,00,000, కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ చెయ్యరు అని, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి అని ఈ రకంగా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మీద మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యే కాకుండా చట్టం ఏం నిర్దేశించిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా అధికారుల యొక్క కుమ్మక్కుతోటి జరగటం అన్నది తీవ్రమైనటువంటి నేరం. తొందరలోనే మొత్తం మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకే సమయంలో అన్ని బ్రాందీ షాపులలోకి వచ్చి సమయంతో కూడా రికార్డ్ చేసి మొత్తం ప్రపంచానికంతా తెలియజేస్తామని, కనుక వెంటనే నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఎస్పీస్ అండ్ ఆల్సో ఎక్సైజ్ ఆఫీసర్స్, వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే దీని వలన తీవ్రమైనటువంటి ఆందోళన సాగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుబేర సినిమా డైరెక్టర్ శేఖర్ కమల దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో చాలా సింపుల్గా, ఎలాంటి హడావిడి లేకుండా వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు 2025పై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, స్థానిక కార్పొరేట్ సుచిత్ర శ్రీకాంత్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,
కోట నీలిమ, వివిధ విభాగాల అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మహిమగల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామని అన్నారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకొని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అందరికీ వీలైనంత మంది, ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. లక్షల మంది. సార్ మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు మేయర్ పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొంత నాయకత్వం పాసులు విషయాలు అన్నా కూడా మేము పాస్ అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచం నుంచి వస్తారు. కాబట్టి ఆదివారం, సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి, అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాలకు అతీతంగా బోనాలు సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం. గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.